హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భాగ్య వరల్డ్. ఈ సంక్రాంతి పండగకి అయితే మేము మా అమ్మమ్మ వారి ఇంటికి వచ్చేసాం. మీరైతే ఎక్కడికి వెళ్ళారో కింద కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మా అమ్మమ్మ గారి ఇంట్లో మా సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరుగుతాయి. ఎవ్రీ ఇయర్ మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాము. మీరు మీరు మీ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తారా, నానమ్మ గారి ఇంటికి వెళ్తారా? సో మీరు ఎక్కడికి వెళ్తారా అన్నది కింద కామెంట్ చేసి చెప్పండి. మా ఇంట్లో ఇప్పుడు సున్నాలు వేస్తున్నారు, ఇంటి పని అవుతుంది. సో ఎందుకు ఈ సామాన్లన్నీ దించి తోమి పైన పెడతారో తెలీదు. పోనీ చుట్టాలు వచ్చినప్పుడు అవి తీసి భోజనాలు పెడతారా అంటే పెట్టరు. అన్నీ తోమడం, కడగడం, పెట్టడం. మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటారా? ఎలా అంటే కింద కామెంట్ చేసి చెప్పండి. సో మా సంక్రాంతి ఇంటి పనులు అయితే స్టార్ట్ చేసాము. మార్నింగ్ స్టార్ట్ చేసాము, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఎప్పటికి అవుతాయో కూడా తెలీదు. ఈ వీడియో అయితే కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వీడియోస్ అయితే తీస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇంట్లో మా పని మేమే చేసుకుంటాం ఫ్రెండ్స్, బయట వాళ్ళకి చెప్పము. ఎందుకు మా అలా చెప్పు? డబ్బులు అయిపోతాయి, నిజంగా డబ్బులు అయిపోతాయన్నా? డబ్బులు అయిపోతాయి, అందుకనే మా పని మేమే చేసుకుంటాం. ఇలాగా ముక్కలు ముక్కలు చేసుకుంటాం. మన పని మనం చేసుకోవడంలోనే కిక్ ఉంటుంది. చెప్పుకుంటాం, ఇది మాదే, మేమే చేసుకున్నాం. చెప్పుకోవడం కోసం చేసుకున్నాం. కరెంట్ అయితే పోయింది ఫ్రెండ్. కరెంట్ వచ్చేదాకా వెయిట్ చేయాల. కరెంట్ పోయింది. ఒకసారి పుష్ప డైలాగ్ చెప్పే. తగ్గేదేలే మేము దేంట్లోనైనా సరే బరాబర్ చేస్తాం. ఇప్పుడు ఆ బకెట్లోనే కలుపుతావు. ఏదోనండి, మా మాయ ప్రయోగం అయితే చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడో తెలీదు. చేసినంత వరకు కిచెన్లో టైల్స్ వేస్తాడంట. నిన్న సంతకెళ్ళి మొత్తం పువ్వుల మొక్కలన్నీ తీసుకొని వచ్చారు. ఒక్కసారి మా ఇల్లు ఎలాగుందో చూపిస్తాను చూడండి. ఇంట్లో సామాన్లన్నీ బయటే ఉన్నాయి. ఒక్కసారి చూడండి. లోపల కరెంట్ లేదు, కానీ కొంచెం లైటింగ్ అవుతుంది. మొత్తం పైన ఇల్లంతా ఖాళీ చేస్తారు. చూడండి ఒకసారి. ఇదిగో ఇప్పుడు కిచెన్కి టైల్స్ ఇక్కడ వేస్తాడంట. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలుసు. మా టైల్స్ వేస్తున్నాడు. టైల్స్ ఏట్రా అదెందుకు ఇప్పుడా? ఇదిగోండి, రగ్గులు బట్టలు అన్నీ ఉతుకుతున్నారు. బాగున్నావు లావు. ఎలా ఇలా రావు మాట చెప్పు. వచ్చిందండి వయ్యారి. అలా బయటకు వెళ్ళి డబ్బులైనా వేస్తారు. డబ్బాలే ఎప్పుడు తోముతారు? టైమా? మీకు ఇంకెంత టైం కావాలి? అది అలా ఉంటుందండి మా చెల్లితోటి పని.
పని చేసుకుంటే డిస్టర్బ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అంత సర్వనాశనమే. ట్యూషన్ పంపించి అన్ని పనులు చేసుకుంటున్నారు. ఈ రోజు నుంచి మాకు హాలిడే. ట్యూషన్ కూడా ఫ్లోర్కి ఎక్కాలి, బ్యాగుని పట్టుకొని తలకాయ నొప్పి. చూసారా ఇప్పుడే ట్యూషన్కి వెళ్ళొచ్చాను. ఇది నా డైరీ. ఇప్పుడు నువ్వు ఇంట్లో హెల్ప్ చేస్తావా, బయట ఆడుకోవడానికి వెళ్తావా? హెల్ప్ చేస్తా. ఏం హెల్ప్ చేస్తావు? అలాగే అంటారు, నేను వెళ్ళిపోతానులేండి. సర్వనాశనం. ఇప్పుడు ఈ డొక్కులు డోళ్ళు అన్నీ తోముకోవాలండి. చూడండి, ఇప్పుడు మా పిన్నికి నేను అన్ని హెల్ప్ చేస్తానండి. అది పేరేనండి, చేసిందేముండదండి. అలా తప్ప మా అక్క ఆల్రెడీ కొన్ని గిన్నెలు అయితే తోమేసుకుంది. ఇక ఇంకా ఇవి మాత్రమే ఉన్నాయి. ఇవి ఇప్పుడు మా చెల్లెలు తోముతారనమాట. ఇప్పుడు నేను ఇవన్నీ అందిస్తాను. ఫ్రెండ్స్, మా నాన్న చూసారా ఏడ్చొచ్చారు. గెలిపాలి ఇవన్నీ. పిన్ని వచ్చాడమ్మా పెద్ద వయ్యారి. ఏం చేస్తున్నావు? ఇంట్లో పని అంతా ఎవరు చేశాడు? ఏం చేసి నిన్ను వంట చేసావు, సామాన్లన్నీ ఎవరు తోముకున్నాడు? భాగ్య పైన ఎందుకు ఎక్కా? ఓకే చేస్తున్నాను బాబాయ్. మా పెయింటర్ చూడండి 3 రోజులు పెట్టి వేస్తున్నాడు పెయింటింగ్. పెద్ద పెయింటర్ 3 days. ఈ కంపు వేయడానికి 3 రోజులు పెట్టింది పెయింట్. నాలుగు కావాలని కాంట్రాక్ట్ అప్ చెప్తే సంవత్సరం పడుతుంది ఈ ఏరియాలో. కలర్ ఎలాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కలర్ కోడ్ మట్టి కడక్కండి. 2 కలర్లు కలిపితే వచ్చింది ఇది. ఇంకా ఈ పార్ట్ మాత్రమే అయ్యింది. వంటగది అయిపోయింది కదా మాయా. కిచెన్, ఇది కిచెన్. ఇదిగోండి, నిన్న కష్టపడి నిన్నంతా ఈ టైల్స్ వేసాడు. ఇదంతా చెత్త ఉంది. మీరు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ టైల్స్ అయితే కంప్లీట్ చేశాడు మొత్తానికి. ఇప్పుడు సున్నం వేస్తున్నాడు. అమ్మా మా ఈరోజు నైట్ అంతా ఉంటుంది కదా మాకు. నైట్ మొత్తం మీకు ఫుల్లు. మాకు తెలుసు, పడుకొనివ్వవే మమ్మల్ని. రాత్రికి పప్పలు పిండి వంటలు ఉండాలి. లేదురా, నైట్కి సరదాలా ఈ రూమ్ అంతా సరిదేయండి. ఇగో ఫస్ట్ खत्म बाय बाय टाटा गुड बाय गया. రూమ్ అంతా సరిదేసి నీట్గా పెడితే అప్పుడు పెద్ద టాస్క్ ఫ్రెండ్స్. మా తమ్ముడు వచ్చాడు. ఇంకా పెయింట్లు కొంటున్నాం. ఇక వచ్చింది రైట్. మా అమ్మ గులాబీ పూలు పిండి కలుపుతుంది. ఎందుకో తెలీదు, ఈసారి గులాబీ పువ్వులు అంత మంచిగా అయితే రాలేదు. మా అమ్మ చెప్పింది పిండి స్మూత్గా ఆడించలేదు అనేసి, అంటే కొంచెం రఫ్గా ఉందంట పిండి. అందుకని చెప్పి గులాబీ పూలు బాగా రాలేదు అని చెప్పింది. కానీ కాదండి, ఈసారి పువ్వు రెక్కలు ఊడిపోయి, ఎందుకంటే వీళ్ళు వాటరింగ్ సరిగ్గా చేయలేదు కదా. వాటరింగ్ సరిగ్గా చేసుంటే పువ్వులు కొంచెం మంచిగా విచ్చుకోవాల్సింది. సో తప్పెవరిదన్నది తెలీదు, పువ్వులు అయితే బాగా రాలే. అట్లా చూసావా పిండి బాల్ ఇస్తావా? నేను చెప్పాను కలపడం రాలేదు.
మంచి వదులుతుంది కానీ రావట్లేదే. ఎత్తు వచ్చేస్తుంది. మళ్ళీ పెట్టే పువ్వు పెట్టి అమ్మ గులాబీ పువ్వు సగమే వచ్చిందేటమ్మా, ఇంకో సగం తినేసారా? ఏట్రా ఇప్పుడు చూడండి రా, మా అక్క నన్ను ఎలా బెదిరిస్తుందో. ఇది ఒక అక్క, ఇది మా పెద్ద అక్క. వంట కార్యక్రమం. ఆవిడ అన్నాను ఎంత ఒలిపోత్రమే ఏమంటారు అనేసి మళ్ళీ ఏమంటారు? ఎంత పరిచి కొట్టుకుంటావే బండ మొక్కం దానా పరిచి కొట్టుకుంటా బొమ్మిడి కొట్టుకుని ఆడు గీడు అన్నా బండ మొక్కం దానా ఏంటండి ఇవిడి 10 సార్లు పుట్టింది. నన్నే కొట్టించింది. సార్ అది నన్నే కొట్టించింది. నన్నే కొట్టించింది. అందరూ హడావిడి ఉంటే ఆవిడ చూడండి. అదేమిటి ఈడు వచ్చాడట. ఏట్రా నువ్వేమైనా అన్నావు దానికి కీర్తి దానికి అదేమంటే తెలుసా, అమ్ముడు వచ్చేసాడు. ఏంటే చేశాను పని నీ బాగా కష్టపడిపోయా ఎల్లు బొర్రని చెప్పు. నోరు మాత్రం పెద్దదే, నోరు మాత్రం పెద్దదే. చూడు అది కూడా మాట్లాడేస్తుంది. చూడు ఎవరు ఏం చేస్తే నువ్వే తప్పు చేస్తున్నా. ముడి ఉడితే ముడి ఉడుకుంటే అలసేపు ఉంటా చూస్తాను నేను కూడా. నాన్న మీద అన్నది కీర్ నీకు మనం ఏం పని చేసినా మామూలుగా ఉండదు మరి. చూడండి ఒకసారి. ఇప్పుడు దీన్ని మొత్తం క్లీన్ చేసేస్తాను. కనిపెడతాడు మా మాయ, తిట్టేస్తాడేమో. మొత్తం పెయింట్ వేసాడు. ఈరోజే అయిపోయింది ఆ పని. అట్లుంటుంది మనతోటి. చూడండి. టైం చూస్తే 2 o'clock అవుతుంది ఫ్రెండ్స్. నాకేమో మస్తు నిద్ర వస్తుంది. ఏం చేస్తాం మరి, తప్పదు కదా. మా అక్క ఆర్డర్ వేసింది, చెయ్యాలి. మీ అందరికీ హ్యాపీ భోగి. ఆ టైంలో మా అక్క నాతో ఇడ్లీ రుబ్బించింది. ఎవ్రీ ఇయర్ భోగికి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీయే పెడతారు, ఎందుకో తెలీదు. సో ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ భాగ్య వరల్డ్.